మనలో చాలామందికి ఒక ప్రశ్న వస్తుంది. ఏంటంటే హిందూ ధర్మంలో ఎందుకు ఇన్ని దేవతలు ఉన్నారు? శివుడు, లక్ష్మి, విష్ణువు, సరస్వతి, గణేశుడు, దుర్గా, సూర్యుడు ఇన్ని దేవతలు ఎందుకు? ఒక దేవుడు ఉంటే సరిపోదా? ఈ ప్రశ్న చాలామందికి మనసులో ఉంటుంది. కొంతమంది నిజంగా తెలుసుకోవడానికి అడుగుతారు, కొంతమంది అయోమయంలో అడుగుతారు. ఈ సందేహం రావడం సహజమే, కానీ ఈ ప్రశ్నకు సమాధానం అర్థం కావాలంటే ముందుగా హిందూ శాస్త్రాలు దేవుడి గురించి ఎలా మాట్లాడుతున్నాయో తెలుసుకోవాలి. ముందుగా వేదాలు ఏం చెప్తున్నాయో చూద్దాం. ఋగ్వేదంలో ఏం చెప్పారంటే సత్యం ఒక్కటే, కానీ జ్ఞానులు దాన్ని అనేక రూపాల్లో చెప్తారు. అంటే అసలు సత్యం ఒకటే, అది ఒక్కటే పరమతత్వం, కానీ మనుషులు దాన్ని అర్థం చేసుకునే విధానాలు వేరువేరు. వేదాల దృష్టిలో సూర్యుడు ఒక దేవత, వాయువు ఒక దేవత, అగ్ని ఒక దేవత. అంటే ఇవన్నీ వేరువేరు దేవుళ్ళు కాదు, ఇవి ప్రకృతిలో పనిచేస్తున్న శక్తుల ప్రతీకలు. పూర్వకాలంలో మన ఋషులు ప్రకృతిలోని ప్రతి శక్తిని దైవ స్వరూపంగా చూశారు. అందుకే అగ్నిని అగ్నిదేవుడని, గాలిని వాయుదేవుడిని, వర్షాన్ని ఇంద్రుడని, నీటిని వరుణుడని. ఇవి వేరువేరు దేవుళ్ళు కాదు, ఇవి ప్రకృతిలో పనిచేసే శక్తుల ప్రతీకలు. ఇప్పుడు ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయంటే సృష్టి అంతా ఒకే పరమతత్వం యొక్క వ్యక్తీకరణ. అంటే నీ లోపల కూడా అదే చైతన్యం ఉంది, ప్రకృతిలో కూడా అదే చైతన్యం ఉంది. అంటే ఒకే చైతన్యం అనేక రూపాల్లో కనిపిస్తుంది. అందుకే హిందూ తత్వంలో దేవుడు ఒకరే, కానీ ఆయన వ్యక్తీకరణలు అనేకం. ఇప్పుడు భగవద్గీత ఏం చెప్తుందో చూద్దాం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఒక స్పష్టమైన మాట చెప్తాడు. ఏంటంటే ఎవరు ఏ రూపంలో నన్ను పూజిస్తారో ఆ రూపంలోనే నేను వారిని అనుగ్రహిస్తాను అని. ఇది ఒక చాలా ముఖ్యమైన విషయం. హిందూ ధర్మం ఏం చెప్తుందంటే మనిషి మనస్సు ఒక్కో విధంగా ఉంటుంది. కొంతమందికి శివుని ద్వారా దేవుణ్ణి అనుభవిస్తారు, కొంతమంది విష్ణువు ద్వారా దేవుణ్ణి అనుభవిస్తారు, కొంతమంది దేవి ద్వారా. కానీ అంతిమంగా లక్ష్యం ఒకటే, దైవానుభూతి. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. సూర్యుడు ఒక్కరే, కానీ ఒకే సూర్యుడు వేరువేరు నీటి పాత్రల్లో వేరువేరు ప్రతిబింబాలుగా కనిపిస్తాడు. ఎలాగంటే కుంటలో సూర్యుడు ఒకలా కనిపిస్తాడు, సముద్రంలో సూర్యుడు ఇంకోలా కనిపిస్తాడు. కానీ నిజంగా సూర్యుడు ఒక్కడే. అదేవిధంగా దైవం ఒకటే, కానీ మనుషుల అనుభవాల్లో అది అనేక రూపాల్లో కనిపిస్తుంది. ఇప్పుడు పురాణాలు ఎందుకు అనేక దేవతల కథలు చెప్తాయంటే పురాణాల ముఖ్య ఉద్దేశం ఏంటంటే దైవాన్ని కథల ద్వారా అర్థం చేయించడం. ఉదాహరణకి శివుడు అనేది త్యాగానికి, విరక్తికి ప్రతీక, విష్ణువు పరిరక్షణకి, సమతుల్యానికి ప్రతీక, దుర్గ శక్తికి ప్రతీక, లక్ష్మి సంపద శ్రేయస్సుకు ప్రతీక, సరస్వతి జ్ఞానానికి ప్రతీక. అంటే ప్రతి దేవత మనిషి జీవితంలోని ఒక శక్తిని సూచిస్తుంది. ఒక చిన్న కుటుంబ ఉదాహరణ చూద్దాం. ఒక ఇంట్లో తండ్రి ఉంటాడు, అతనే భర్త, అతనే తండ్రి, అతనే ఉద్యోగి, అతనే స్నేహితుడు, అతనే కొడుకు. పాత్రలు వేరు, కానీ వ్యక్తి ఒక్కరే. అదేవిధంగా దైవం ఒకటే, కానీ ఆయన వ్యక్తీకరణలు అనేకం. అందుకే హిందూ ధర్మం ఏం చెప్తుందంటే హిందూ ధర్మం ఒకే మార్గం చెప్పదు. అదేం చెప్తుందంటే నీ స్వభావానికి దగ్గరైన మార్గాన్ని ఎంచుకో. కొంతమందికి ధ్యానం సులభం, కొంతమందికి భక్తి సులభం, కొంతమందికి సేవ సులభం. అలాగే కొంతమందికి శివుడు దగ్గరగా అనిపిస్తాడు, కొంతమందికి కృష్ణుడు దగ్గరగా అనిపిస్తాడు, కొంతమందికి అమ్మవారు దగ్గరగా అనిపిస్తుంది. అందుకే అనేక దేవతలు. హిందూ ధర్మం ప్రతి వ్యక్తికి స్వేచ్ఛ ఇస్తుంది. ఎవరికి ఏ రూపం దగ్గరగా అనిపిస్తుందో ఆ రూపంలో దేవుణ్ణి పూజించుకోవచ్చు. ఇదే ఇష్టదేవతా భావన. హిందూ ధర్మం ఏం చెప్తుందంటే దేవతలు అనేక మందిగా ఉన్నారు అని కాదు, ఒకే దైవం అనేక రూపాల్లో వ్యక్తమవుతుంది అని. అందుకే హిందువులు వివిధ దేవతలను పూజిస్తారు.